నేను కూర్చుండునప్పుడు, లేచినప్పుడు, నడుచునప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రభువా అని మనం ప్రభువుని అడుగుతూ ఉండాలి. ప్రార్థనాహీనత అనేది ఒక బంధకంలాగా పట్టేస్తుంది. అలాగే హృదయము కఠినము కావటం, హృదయ కాఠిన్యత అంటాం. ఈ కఠినత్వము కూడా కొన్నిసార్లు పట్టేస్తూ ఉంటుంది. అందుకని ఈ కఠినత్వం అనే బంధకం, ఈ దాసత్వం అనే బంధకం, ఈ ప్రార్థనాహీనత అనే బంధకాలు, ఈ బంధకాలన్నీ నాకు విడుదల కావాలి అని మనం ప్రభువుని అడగాలి. అందుకనే ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు? నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. అలాగ ఉండండి అయ్యా అని అడుగుతున్నాడు. తర్వాత ఇంకేం అడిగాడో చూద్దాం. 38వ కీర్తన 22వ వచనంలో చూస్తే, రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. చూసారా? నాకు సహాయమునకు త్వరగా రమ్ము అనగా ప్రభువు మనకు సహాయము చేస్తూ ఉండే దేవుడు. యోసేపును చెరసాల్లో నుండి విడిపించింది ప్రభువే. దానియేలును సింహబోన్లో నుండి విడుదల చేసింది ప్రభువే. పేతురును సంఖ్యల బంధకాల నుండి విడుదల చేసింది ప్రభువే. ఇవన్నీ కూడా ప్రభువు చేసిన సహాయాలు. అలాగే ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన ఇశ్రాయేలీలకు 40 సంవత్సరాల పాటు మరి వారికి మన్నాను కురిపించింది ప్రభువే. వారికి శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలో సహాయం చేసింది ప్రభువే. వారికి దాహం వేసినప్పుడు బండను చీల్చి నీళ్ళిచ్చింది ప్రభువే. ఇవన్నీ కూడా దేవుడు చేసిన సహాయము. మరి ఇప్పుడు ఈ సహాయము మనము కూడా దేవుని దగ్గర నుండి పొందుకుంటూ ఉండాలి. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నాం 22వ వచనంలో, రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. త్వరగా రండి అయ్యా, నాకు సహాయము చేయండి. మన ఇళ్లలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఏదో ఆర్థిక భారాలు, అనారోగ్య సమస్యలు, లేక పిల్లల్లో డిస్టర్బెన్స్ వచ్చే పనులు ఏవో కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాటి విషయం ఏం చేయాలి? వీటన్నిటి నుండి మాకు సహాయం చేయండి, మాకు విడుదల దయచేయండి. ఒక కుటుంబంలో ఆ ఇంటి ఆ స్త్రీ అంటే ఆ తల్లికి చీకటి శక్తులు పట్టినాయి. అయితే ఆమె చాలా కృంగిపోయింది. ఆమె బాగాలేదు, అనారోగ్యం అనుకొని తన భర్త ఆమెను హాస్పిటల్స్కి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ అని ఇంకా రకరకాల స్కానింగ్లు తీస్తే ఆమె జబ్బు ఏమిటో డాక్టర్లకి అర్థం కావట్లేదు. ఇక్కడ కాదని ఇంకొకటి, అక్కడ కాదని ఇంకొకటి, అంచెలంచెలుగా ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, ఇంకా పెద్ద డాక్టర్ల దగ్గరికి కలవండి, ఇంకా పెద్ద పెద్ద పరీక్షలు చేయాలని ఎలాగో 2 సంవత్సరాలు తిప్పారు ఆమెను. ఎంతోమంది డాక్టర్లు చూశారు కానీ మరి ఎక్కడ కూడా వీలు కావట్లేదు ఆమెకి. స్కానింగ్లకు చూపిస్తున్నారు, మెడిసిన్లు రాస్తున్నారు, టెస్టులు రాస్తున్నారు, చూస్తున్నారు, మందులు వాడుతున్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది కానీ ఏ మాత్రమో ఆమెకు స్వస్థత రాలా, విడుదల రాలా. ఈయన కూడా ఒక ఉద్యోగం చేసే వ్యక్తి, డబ్బులు ఉన్నాయి, బాగా ఖర్చు పెడుతున్నాడు, లక్షలు అయిపోతున్నాయి, కానీ ఏమి చేయాలో అర్థం కావట్లేదు.
ఆమెను చూస్తే పిల్లలకి దిగులైపోయింది, భర్తకి దిగులైపోయింది. భర్త కూడా ఉద్యోగానికి డ్యూటీకి వెళ్ళలేని పరిస్థితికి వచ్చింది. ఇల్లంతా కుప్పగూలిపోయినట్టుగా అయిపోయింది. డబ్బులు అయిపోయినాయి, ఆరోగ్యం రావట్లేదు. ఇక ఇంకా పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలన్న ఆశ కూడా పోయింది వీళ్ళలో. ఎందుకంటే ఎన్ని హాస్పిటల్స్ అని తిరుగుతారు. ఆ ఆశ పోయి కుప్పగూలిపోయింది ఆ కుటుంబం. అలాంటి పరిస్థితుల్లో నాకు కబురు చేశారు ఆ కుటుంబం. ఇట్లా మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని నాకు తెలిసిన వాళ్ళ ద్వారా. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళదామన్నా ఆ కుటుంబం చాలా వేదనలో బాధలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దామని చెప్పి నన్ను రమ్మంటే నేను ఆ కుటుంబం కోసం బాగా ప్రార్థన చేసి ప్రార్థనతో సిద్ధపడి వెళ్ళా ఆ ఇంటికి. అప్పుడు ఆమె నన్ను చూసి వందనాలయ్యా అని కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అంటే మైండ్ కూడా పూర్తిగా దెబ్బతింది, మనుషుల్ని గుర్తుపట్టలేని పరిస్థితి. ఇంట్లో పిల్లలెవరో, భర్త ఎవరో, పొరుగోళ్ళు ఎవరో, తనోళ్ళు ఎవరో గుర్తుపట్టలేని ఆ మైండ్ కూడా ఆర్డర్లో లేదు ఆమెకి. అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళా ఇంటికి. వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కూర్చోబెట్టి వాక్యం చెప్పి, భార్యాభర్త పిల్లలందరికీ వాక్యం చెప్పి తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థన చేశా. అలాగూ కొన్ని దినాలు, కొన్ని వారాలు ప్రార్థన చేసిన తర్వాత ఆమె మీద చీకటి శక్తుల ప్రభావం పనిచేస్తూ ఉంది. అది డాక్టర్లకు అర్థం కాల. డాక్టర్లేమో ఏదో టెస్ట్లో స్కానింగ్లు ఇదే కానీ అది దయ్యం ప్రభావం అనేది వాళ్ళకి అర్థం కాదు. చివరకు కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేసి తన మీద వేసి బాగా ప్రార్థన చేస్తే ఆ చీకటి శక్తులన్నీ పోయినాయి. ఆ దయ్యాలు ఎప్పుడైతే పోయినాయో ఆమెకు ఆరోగ్యం వచ్చింది, స్వస్థత వచ్చింది, సంతోషం. అంటే అసలు ఇంట్లో నవ్వేది కాదంట, ఆ బాధలో ఉండి నవ్వేది కాదంట, నవ్వటం ప్రారంభమైంది. ఆ ఇంట్లో వాళ్ళు నవ్వుకొని 2 సంవత్సరాలు అయిందయ్యా అని అన్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకి సహాయము చేశాడు. తర్వాత చెప్పాను, ఆ దయ్యాలు పోయినాయి, ఇక మీరు జాగ్రత్తగా ఉండండి, మరలా దయ్యాలు రాకుండా చూసుకోండి, మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. ఎవరి ద్వారా సహాయం వచ్చింది తనకి? దేవుని ద్వారా సహాయం వచ్చింది. ప్రభునంతులారా, మనము కూడా దేవుని ద్వారా సహాయం పొందాలి. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నాం? 22వ వచనంలో, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము, నా సహాయమునకు త్వరగా రమ్ము. కావున మన జీవితాల్లో దేవునిని ఇలాగ మనం అడుగుతూ ఉండాలి. మనము త్వరపడి చేసుకునే పనుల ద్వారా కూడా మనకు చాలా నష్టం జరుగుతుందండి, చాలా నష్టం జరుగుతుంది. అవి మనం త్వరపడి చేసుకునేటటువంటి పనులు ఏమిటి అని చూస్తే, మనం పొరపాటున చేసే పనులు, దేవునికి వ్యతిరేకముగా చేసేటటువంటి పనులు, అవి ఎలా ఉంటాయో చూద్దామా? దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథంలోనే, సామెతల గ్రంథంలో చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతలు 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. సామెతలు 6:18. దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు
త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారు. ఇవన్నీ మనం త్వరపడి చేసుకునే పనులు. ఇంకొంచెం పైకి వెళ్ళి చదివితే ఆ 16వ వచనం నుండి, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారు. మనుషులు ఇలాంటి పొరపాట్లు చేసుకుంటా కూర్చుంటారు. ఇక్కడ వీరికి దేవుని సహాయం అందకుండా పోతుంది. వాళ్ళకు వాళ్ళే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకొని దేవుని దృష్టిలో వారు దూరం అయిపోతూ ఉన్నారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అహంకార దృష్టి, అహంకారముగా జీవించటం, కల్లలాడు నాలుక అనగా కబుర్లు చెబుతూ ఉంటారు, మాయ మాటలు చెబుతూ ఉంటారు, నోరెత్తితే అబద్ధాలు చెబుతూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం అంటే చెడ్డ ఆలోచనలు ఆలోచన చేస్తూ ఉంటారు. తర్వాత కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు. వీళ్ళ పాదాలు కీడు చేయటానికి పరుగెత్తుతూ ఉంటాయి. ఇలాంటి వాటి వలన దేవుని సన్నిధి మనకు దూరం అయిపోతూ ఉంది. ఇలాంటి వాళ్ళు ఎవరయ్యా? 16వ వచనంలో ఏముంది? యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. అంటే దేవునికి అసహ్యులు వీళ్ళు. ఈ దేవునికి అసహ్యత పుట్టించే పనులు మనం ఏమైనా చేస్తూ ఉంటే, వీటన్నిటి నుండి నాకు దూరం వచ్చేయండి, వీటన్నిటి నుండి నాకు విడుదల ఇవ్వండి ప్రభువా అని మనము దేవునికి మొరపెట్టుకుంటూ ఉండాలి. కావున ప్రభునంతులారా, ఇందాక మనం చదివిన వాక్యంలో యెహోవా త్వరపడి మాకు సహాయము చేయము. దేవుడు నీకు సహాయం చేయాలంటే ఇదిగో ఇలాంటి దుర్యోచనలు, కీడు చేసే పనులు, అబద్ధ సాక్ష్యాలు, అహంకార దృష్టి, కలలాడు నాలుక, వీటిల్లో ఏది మనలో ఉండకూడదు. వీటన్నిటిని మనం తీసేసుకుంటూ ఉండాలి. మన హృదయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం లోతుగా పరీక్షించుకుంటూ మరి మనల్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే ఇలాంటిది మనలో ఏదైనా ఉంటే దాన్ని త్వరగా తీసేసుకోవాలి. ఇవి మనలో ఉన్నాయని తెలిసి అలాగే ఉంచుకోకూడదు. ఇప్పుడు ఈ కిడ్నీస్లో రాళ్ళు వచ్చినాయని చాలా సార్లు మనం వింటాం. ఎవరికో బాగాలేదు, నడుము నొప్పిగా ఉందని అంటారు. డాక్టర్ల దగ్గరికి వెళితే పరీక్ష చేస్తే ఏమంటున్నారు వాళ్ళు? కిడ్నీస్లో రాళ్ళు వచ్చినాయి అని అంటున్నారు. సరే, రాళ్ళే వచ్చినాయి అనుకోండి, వాటిని ఏం చేస్తాం? పర్వాలేదండి, వస్తే వచ్చినాయి, నాకేం బాధ లేదని అని వస్తావా? అనవు. ఏం చేయాలో చెబుతారు వాళ్ళు. వెంటనే మరి ట్యాబ్లెట్స్ ఇస్తే కరిగిపోయేది ఒక పద్ధతి. వాటి సైజు పెరుగుంటే ఏం చేయాలి? ఆపరేషన్ చేసి ఆ రాళ్ళు తీసేసేయాలి. త్వరగా చేయాలి ఆ పని, త్వరగా చేయాలి. కొన్నిసార్లు ఈ డెలివరీ అవ్వటానికి లేడీస్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఎలా ఉందో చూపిద్దామని చెప్పి అక్కడికి వెళితే వాళ్ళు పరీక్ష చేసి ఏమంటున్నారు? ఉమ్మ నీరు తగ్గిపోయింది, వెంటనే ఆపరేషన్ చేయాలంటున్నారు. దానికి ఉమ్మ నీరు తగ్గినా పర్వాలేదు అని ఆలస్యం చేస్తారా? చేయరు. ఉమ్మ నీరు తగ్గింది అని అంటే వెంటనే ఆపరేషన్ అంటున్నారు. త్వరపడి చేపించేసుకుంటున్నారు. అలాగే ప్రియులారా, నీ కాల్లో ముళ్ళు ఇరిగిందని తెలిసి
ముళ్ళు తీయకుండా నడవగలవా? త్వరగా తీసేసుకోవాలి. అలాగే మన జీవితాల్లో మనం తీసేసుకోవలసినవి ఆలస్యం చేయకూడదు, త్వరపడి తీసేసుకోవాలి. త్వరపడాలి. మనం దేవునికి వ్యతిరేకమైంది మన నాలో ఉంది అని నీకు అర్థమైతే, ప్రభా ఇది త్వరగా తీసేయండి నాయన, నాకు దూరం చేయండి, ఇది నాలో ఉండకూడదు ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. దేవునికి నువ్వు వేడుకోవాలి, ఇది నాలో ఉండటానికి వెళ్ళలేదు అని. దీన్ని నాలో నుండి త్వరగా తీసేయండి ప్రభా అని నువ్వు దేవుణ్ణి మొరపెట్టుకోవాలి. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా? మన హృదయాన్ని అలాగూ పరిశీలన చేసుకుంటున్నామా? ఇంకా మనం త్వరపడి చేయాల్సిన ఇంకొక పని ఉందండి. ఆదికాండంలో చూస్తే 19వ అధ్యాయం తీయండి. ఆదికాండము 19వ అధ్యాయము 13వ వచనం నుండి చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము 13వ వచనం నుండి. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. చూసారా, మనం త్వరపడాల్సింది ఏమిటయ్యానంటే, లోతు తన కుటుంబాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ సొదమ గొమర్రా అనే పట్టణాల మీద ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపిస్తున్నాను, నా ఉగ్రత ఈ ఊరిలోనికి వస్తుంది, ఎందుకంటే ఈ ప్రజలు నా మాట వినలేదు, నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, అందువలన మీరు ఈ ఊరు వదిలిపెట్టి త్వరపడి బయటికి వెళ్ళండి. ఆ ఊరిలో ఉంటే ఏం జరిగిద్ది? దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది, ఆ గంధకాలు, అగ్ని గంధకాలు కురుస్తాయి, వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని మీరు త్వరగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళండి. చూసారా, సముద్రంలోకి వెళ్ళిన వారికి తుఫాను వస్తుందని చెప్పినప్పుడు ఆ సముద్రంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? త్వరపడి బయటకు వచ్చేస్తారు. తుఫాను వస్తుంటే సముద్రంలో ఉండరు, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అలాగే ఈ ఊరు మీదకి దేవుని శాపం, దేవుని ఉగ్రత వస్తుంది, మీరు ఈ ఊరిలో నుండి వెళ్ళిపోండి అని అంటారు. త్వరగా వెళ్ళండి అనగా పిల్లరా, మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ అక్కడే కూర్చోకూడదు. ఆ స్థలాన్ని వదిలిపెట్టి, ఆ అలవాట్లు వదిలిపెట్టి, ఆ పద్ధతులు వదిలిపెట్టి త్వరపడి మనం ఆ స్థలం నుండి బయటకు వెళ్ళిపోవాలి, దూరం వెళ్ళిపోవాలి. దేవునికి మనం దగ్గర అవ్వాలి అని అంటే ఆ శాపకరమైన స్థలాలు, శాపకరమైన పాపపు అలవాట్ల నుండి మనం దూరం అయిపోవాలి. మన జీవితంలో మరి ఏమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయేమో చూసుకోవాలి. అందుకనే 15వ వచనం ఏం చదువుతున్నాం? తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పారు. అంటే నువ్వు త్వరగా బయటికి రావాలి, వెళ్ళిపోవాలి అని అన్నాడు. మరి మన జీవితాల్లో
దేవునికి వ్యతిరేకమైనవి ఏదైనా ఉంటే దీని నుండి నాకు విడుదల ఇవ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతున్నావా? అది ఏదైనా సరే, దేవునికి ఇష్టం లేనిది మనలో ఏది ఉన్నా సరే, ఇది నాలో నుండి వెళ్ళిపోవాలి, తీసివేయండి అని ప్రభువుకి మొరపెట్టుకోవాలి. ఎందుకంటే పిల్లరా, మనం ఏ దినాల్లో ఉన్నామో తెలుసా? పాపములు చేస్తూ పాపములో సంతోషించే రోజుల్లో లేవండి మనం. ఏ రోజుల్లో ఉన్నామో చూడండి. ప్రకటన గ్రంథము మనం ఉన్న రోజులు ఎలాంటి రోజులో చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. ఎలాంటి రోజులు ఉన్నామండి? అందరూ చెప్పండి, నేను త్వరగా వచ్చుచున్నాను. ఏ రోజులు ఉన్నామండి మనం? దేవుడు మరలా త్వరగా వచ్చే రోజుల్లోకి వచ్చేస్తాం. అంటే త్వరగా రావటం అంటే ఏంటి? రెండవ రాకడ దగ్గర అవుతూ ఉంది. మనం చూస్తున్న ఈ ఆకాశము భూమి ఉండదిక, మనం చూస్తున్న ఈ నదులు సముద్రాలు పొలాలు ఉండవు, ఈ బిల్డింగులు ఉండవు, మనం ఉండవు. ప్రభు వచ్చేసి మొత్తము స్వాధీనం చేసుకోబోతున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను అని అంటున్నాడు. మరి ఈ టైంలో మనం ఇంకా లోక సంబంధమైనవి చెప్పుకుంటూ లోక సంబంధమైన పనులు చేసుకుంటూ కూర్చునే రోజులు ఇవి ఏమాత్రం కాదు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమన్నాడు అక్కడ? ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. అనగా దేవుణ్ణి మనం గట్టిగా పట్టుకోవాలి. దేవుని సన్నిధిని మనం గట్టిగా పట్టుకోవాలి. ఈ ప్రార్థనలను, ఈ జీవవాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అర్థమైందా? గట్టిగా పట్టుకోవాలి దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని మనం పట్టుకోవాలండి. ఇలాంటి వాక్యము, ఇలాంటి ప్రార్థనలు దొరుకుతున్నప్పుడు వాటిని గట్టిగా పట్టుకొని సహాయము చేయండి అయ్యా, మీ కృపలో బలపరచండి అని మనం ప్రభువుని వేడుకుంటూ ఉండాలి. మరి ప్రభు వస్తూ ఉన్నాడని చెబుతున్నప్పటికీ మనం ఏం చేయాలి? ఆలస్యం చేయకూడదు, త్వరపడి దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఒకవేళ మనలో ఏదైనా పాపం ఉందని తెలిస్తే త్వరపడి దాని నుండి పారిపోవాలి. పోవుడి అచట నుండి పారిపోవుడి. పాపము దగ్గర ఉండకూడదు, అక్కడి నుంచి పారిపోవాలి. దేవునికి వ్యతిరేకమైనది మనం ఏది చేయకూడదు, అక్కడి నుంచి పారిపోవాలి మనం. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? మన హృదయాల్ని అలాగూ పరీక్ష చేసుకుంటున్నామా? దేవుని వాక్యంలో 20వ వచనంలో ఏముందో చూడండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఎలాంటి రోజులు ఉన్నామండి? అక్కడ 11వ వచనంలోనేమో నేను త్వరగా వచ్చుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ 20వ వచనంలో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ రావటం అయిపోయింది, ఇక హృదయాన్ని అనే ఈ తలుపును తడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనము నిదానంగా ఉండకూడదు, త్వరపడి దేవునికి లోబడాలి, త్వరపడి దేవుని వాక్యానికి లోబడాలి, త్వరపడి దేవుని సన్నిధిలోనికి మనం రావాలి. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభా, మేము ఆలస్యము చేయక త్వరపడి మీకు లోబడి, దేవా మా సహాయమునకై త్వరగా రమ్ము అని దావీదు గారు ఎలాగో ప్రార్థన చేశాడో,
మేము కూడా అలాగూ ప్రార్థన చేసుకుంటున్నాం. త్వరపడి రండి ప్రభువా, మా సహాయమునకై త్వరగా రండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ దయగలిగిన హస్తమును మాకు మీరు దయచేయండి నాయన. మా సహాయమునకై త్వరపడి రమ్మని వేడుకొనుచున్నాము ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. నా సహాయమునకై త్వరపడి రమ్ము అని దావీదు గారు అడుగుతున్నాడు. దేవా, త్వరపడి నన్ను విడిపించుటకు రమ్ము అని అంటున్నాడు కదా ప్రభా. నాయనా, త్వరపడి మేము మీకు చెందని స్థలాల్లో నుండి పారిపోవాలి ప్రభువా. మీకు ఇష్టం లేని అలవాట్లు మాలో ఏదైనా ఉన్నట్లయితే త్వరపడి వాటి నుండి మాకు విడుదల రావాలి. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియాతి ప్రియమైన మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి. విన్న వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.